వేసవి కాలంలో చలివేంద్రం నిర్వహిస్తూ పాదచారుల దాహార్తి తీర్చడం సంతోషంగా ఉందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ అన్నారు. పట్టణ శివాజీ చౌక్ లోని జామియా మసీద్ ఆవరణంలో ఉన్న చలివేంద్రంలో షేక్ నజీం ఆధ్వర్యంలో ఆదివారం మజ్జిగ పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ తెనాలి అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ నజీం, తెనాలి మండల తెలుగు యువత అధ్యక్షులు షాకమూరి సురేంద్ర, తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరి శ్రీధర్, ఉమ్మరలేని మదన్, ఇమాని మజ్లిస్ కమిటీ అధ్యక్షులు షేక్ ఫరీద్, షేక్ తాజ్ బాషా, పఠాన్ అరీఫ్, సయ్యద్ ఘాల్షుద్ బాబు, షేక్ షకీర్ అహ్మద్, షేక్ అలీల్, పఠాన్ గౌస్ ఖాన్, షేక్ నందాని రాఘవాచారి, షేక్ నాగా, షేక్ కరీముల్లా, షేక్ భాజీ, తమ్ముడు జొన్నకుటి ప్రసాద్, జెట్టి చంద్ర తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. దానికి నిలువుతూ నిదర్శనం ఈరోజు వేసవి కాలంలో పాదచారులకి బయట ప్రాంతాల నుండి అనేక పనుల మీద వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా పట్టణ ప్రాంతానికి వచ్చి తిరిగి వెళ్తూ ఉంటారు. వారికి గతంలో దావాదిని తీర్చడానికి రోడ్ల మీద అక్కడక్కడ వీధి పంపులు ఉండేవి. దాని ద్వారా వారు మంచినీళ్ళు తాగి సేవ తీసుకోవాలి. కాలానుగుణంగా మోడరేషన్ దీని మీద ఆ పంపులు కనుమరుగయ్యే పరిస్థితిలో నసీం లాంటి, సురేందర్ లాంటి, కొల్లూరు శ్రీధర్ లాంటి వీళ్ళ మిత్ర బృందం లాంటి సేవా తత్పరుతున్నటువంటి పెద్దలు పెద్ద మనసుతో పాదచారుల యొక్క దావాది వేసవికాలం తీర్చాలి. మంచినీళ్ళే కాకుండా ప్రత్యేకంగా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మజ్జిగ, జ్యూస్ లాంటి కార్యక్రమాలు కూడా పెట్టి ప్రజల యొక్క సేవ చేస్తున్నటువంటి వీరి యొక్క దాతృత్వానికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తున్నాను. భగవంతుడు మంచి కార్యక్రమాలు వీళ్ళకి మంచి శక్తినివ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, మంచి ఐశ్వర్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కార్యక్రమాలన్నీ డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఆ డబ్బు లేనిదే ఎవరు ఏమి చేయలేము. అలాంటిది వీళ్ళ మిత్రబృందం మొత్తం కూడా సురేంద్ర కానీ, నసీం కానీ, శ్రీధర్ కానీ ఇంకా వారి మిత్రబృందం అందరూ కూడా తలా వచ్చేసి కార్యక్రమాన్ని 4 మాసాల పాటు పూర్తిగా వేసవికాలం అయిపోయే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చి చేస్తున్న కార్యక్రమాన్ని అభినందిస్తూ వారికి మంచి శక్తినివ్వాలని మనస్ఫూర్తి